మేమందరం కూడా కుటుంబ సభ్యుల్లాగా సినిమా వచ్చినా పండగలాగే జరుపుకుంటాం. ఆయన పుట్టినరోజు వచ్చినా పండగలాగే జరుపుకుంటాం. ఎదుటోడు ఎవరైనా నోరు జారితే మాత్రం అది ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా దానికి తగిన చర్యలు మేము విజయవాడలో అందరం కలిసి చేర్చడానికి ముందుగానే రెడీగా ఉన్నాం. అలాగే ఎంపీలకి ఎమ్మెల్యేకి అందరికీ ఒకటే చెప్తున్నాం. మేము ఎదుటి పార్టీలని కించపరిచేలాగా లేకపోతే ఎదుటి పార్టీ వ్యక్తిత్వంతో మనం ఏదో తనులు ఆడుకొని విడిగా వెళ్ళిపోవడం అని కాదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీకి ఓటేసిన వాళ్ళే, వైసీపీకి ఓటేసిన వాళ్ళే. పార్టీకి వ్యతిరేకంగా ఏం లేదు, మాకంతా ఒకటే ఉంది. మా మనసులో ఎప్పుడు ఆయనే ఉంటాడు. ఆయన జేఎన్టీఆర్. ఆయన తప్పించి ఇంకెవరైనా సరే, ఎంపీ అయినా ఎమ్మెల్యేస్ అయినా ఎవరైనా సరే ఆయన మీద మాత్రం నోరు జారి మాత్రం వ్యాఖ్యలు ఎవరూ చేయొద్దు. ఇది శాంపిల్ మాత్రమే. ఆయన రాజకీయాల్లో లేడు. రాజకీయాల్లో లేని వ్యక్తిని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొచ్చి లాక్కొచ్చి రోడ్డు మీద నచ్చిన మాట తూగేసి వాగేసి చేస్తామంటే ఊరుకునే అభిమానులు అయితే నందమూరి అభిమానులు ఎవరం కాదు. వైసీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, టీడీపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, జనసేనకు ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అభిమానం, ఆయన అంటే అభిమానం, మాకు తెలిసింది ఆయన అంటే అభిమానం. అలాంటి అభిమానం పట్టుకున్న మాలాంటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే దయచేసి ఎంపీలకే కానీ ఎమ్మెల్యే కానీ ఏ లీడర్లకి, ఏ పార్టీ లీడర్లకి కూడా దయచేసి ఆ హక్కు మీకు లేదు. మమ్మల్ని ఎవరు మీరు రెచ్చగొట్టకండి. రెచ్చగొడితే మాత్రం దానికి తగిన చర్యలు తీవ్రంగా కఠినంగా ఉంటాయి. జై ఎన్టీఆర్.